మనతో పాటు శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు, మీడియా కోఆర్డినేటర్ అండ్ స్పోక్ పర్సన్. సో శ్రీకాంత్ యాదవ్ గారు, ఇప్పుడు మీరేదో అవినీతి చేశారు, అమృత్ స్కామ్లో ఇరుక్కున్నారని ఏకంగా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతులు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. సో వ్యతిరేకత రావడం వల్లనే తిరుగుబాటు చేశారని చెప్పేసి అనుకోవచ్చా? రైతులు తిరుగుబాటు చేసి అనేది వాక్యం ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదైనా జీర్ణించుకోలేకపోతుండు. ఇంకా స్కామ్ల గురించి వాళ్ళు మాట్లాడాలి మనతోటి. కేటీఆర్ గారు మాకు స్కామ్ల గురించి చెప్పాలి. ఆల్రెడీ మన ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో మీకు పబ్లిక్ ఇచ్చిన తీర్పుకి మీరు సిగ్గుపడాలి. మీరు ఎక్కడ చేలిపోతారని చెప్పేసి పోయి బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కడికి వెళ్ళినాను. కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఇనికి వెళ్ళలే. కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఇనికి వెళ్ళలేను. వాళ్ళ బీజేపీ వాళ్ళ మోకాలు పట్టుకొని, కాలు పట్టుకొని ఆ కేసులు ఏది బయటికి రాకుండా కాపాడమని వాళ్ళని బతికినాళ్ళకి వెళ్ళినాం. అది ఫస్ట్ తెలుసుకో. మరొక మాట, మొన్న మీకు పబ్లిక్ ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్ ఇవ్వలే, ఒక్క ఎంపీ టికెట్ గెలవలే. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ప్రతి 6 గ్యారంటీల గురించి మాట్లాడతారు. మీకు అసలు మహిళలు ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తుంటే నువ్వు అన్న వాక్యాలు నేను నా నోటితో చెప్పలేను. అంత పబ్లిక్ చూసింది, సోషల్ మీడియాలో అందరూ చూసారు. ఇక నువ్వు కేటీఆర్ గారు నువ్వు మాట్లాడుతావు, నీకు అసలు మాట్లాడడానికి తెలివి ఉండాలి, సిగ్గు ఉండాలి, నీకు అసలు సిగ్గుశలం ఉండాలి మాట్లాడడానికి. మహిళలు బస్సులలో తిరుగుతుంటే డ్యాన్స్ అని సరే నా నోటితో చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. అలా మాట్లాడిన వాడిని పబ్లిక్ ఏ విధంగా నమ్ముతారు? మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇదొక డ్రామా. నువ్వు ఒక డ్రామా, ఆ పాడి కౌశిక్ రెడ్డి ఒక డ్రామా మాస్టర్. ఆయన అరెస్ట్ చేస్తే ఏదో హాస్పిటల్లో పెట్టి పెద్ద డ్రామా మాస్టర్లు మీరు. అందుకే మీకు డ్రామా రావని పేరు వచ్చింది. మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. మేము ఉన్న పలంగా మేము వచ్చి 1 ఇయర్లో ఏం చేసినట్టు కదా, బాధ్యత 50,000 లోపు, 45 నుంచి 50,000 లోపు ఉద్యోగాలు ఇచ్చినాం మేము. మీకు తెలియదు కదా? డిఎస్సి మొన్న మైనారిటీ గురుకులు ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు మాత్రమే మేము ఇచ్చిన. బాగా లిస్టు చూపిస్తాం. అంటే ఇప్పుడు ఇచ్చామంటే అది జియో ప్రకారం వస్తుంది కదా. ఈ రోజులో కూడా రేపు వస్తాయి కదా జాబ్లు. అయితే ఏదైతే ఈ చేసి అది మాత్రం మీ ఖాతాలోకి వస్తుంది. అది ఏది వచ్చినా మేము ఇచ్చిన పత్రాలు, అది ఇప్పుడు గవర్నమెంట్ జియో ప్రకారం ఇచ్చింది కదా. ఈ రోజులో కూడా వాళ్ళకి డ్యూటీ వస్తుంది. వీళ్ళకైతే మేము బీజేపీ లెక్క సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే 10 నెలల ఉద్యోగం ఇచ్చే దాఖలా లేదు కదా. మేమైతే వచ్చిన 10 నెలల్లో అన్ని ప్రజలు చూస్తున్నారు కదా. కులగణన పైన ఏంది అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కొంతమంది వాలంటీర్ల పైన. మీరు ఒక వీడియో చూపిస్తాను. మీకు బీఆర్ఎస్ కార్యకర్తలు బాజాప్తా కేటీఆర్ ఎంబడి మీటింగ్ పెట్టిన వాళ్ళు వచ్చేసి కలెక్టర్ ముంగడ నిలదీసి, నేను చూసుకున్న వీడియో అయితే ఏదైతే కొడంగల్ ఇష్యూ, అది ఎంతవరకు నిజం అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ కార్యకర్త రియల్గా నేను ఒక నిమిషం చూడండి, కెమెరా పెట్టాను. ఈయన క్వశ్చన్ చేసిండు. ఈయన ఆల్రెడీ కేటీఆర్తో మాట్లాడి చూడండి. ఇదంతా సోషల్ మీడియాను కొనుక్కొని ఇదంతా డ్రామారావు పేరు, డ్రామారావు అవార్డు ఆయనకి ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి చిన్న విషయంకి రోజు ఎలా నేను న్యూస్లో కావాలి, నేను పబ్లిక్లో ఇట్లా రోజు ఒక న్యూస్లు ఉండాలి ఏదో ఒక విధంగా. ఆ ట్విట్టర్లో ఏం తెలిసి పోస్ట్ చేస్తాడో, ఏం తెలియక పోస్ట్ చేస్తాడో ఆయనకే తెలియాలి. ట్విట్టర్ ఇలా మన ఊళ్ళో ఎంతమంది చూస్తారండి? ప్రతిదాన్ని ఆ ఎక్స్ యూజ్ చేసుకొని ఏదో జనాల మధ్యలో వచ్చి ఏదో తప్పుడు ప్రోపగాండా పెట్టి పబ్లిక్లో రావడానికి ఒక డ్రామా తప్ప ఆయన చేసింది ఏం లేదు. వాళ్ళు చేసిన అప్పులు ఈరోజు పబ్లిక్కి, ప్రజలందరికీ అర్థమవుతుంది. మేము ఉన్న 2 లక్షలు. బీసీ నేతగా చెప్పండి, కులగణన విజయవంతం అవుతుంది? 100% అవుతుందండి. ఇప్పుడు కులగణన అనే ఎంత పెద్ద విషయం రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు మాటిచ్చారు. మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా తెలంగాణలో స్టార్ట్ కావడం, దానికి మా లీడర్ ఒక ఓసీ బిడ్డ అయిన మా రేవంత్ అన్న కూడా దానికి అడ్డుకట్టకపోవడం మీలాంటి జర్నలిస్టులు చాలా బాగా తెలుసు. ఆయన తలుచుకుంటూ ఆపగలుగుతున్నాడు, మీకు తెలుసు అందరికి. కానీ అది ఆపకుండా బీసీ కులగణన జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని పిలిచి మరీ ఇక్కడ దాన్ని ఓపెనింగ్ చేయడం. మేము ఒక బీసీ బిడ్డలు కొన్ని అంటే ఇష్టం లేదు, ప్రజలు పిచ్చి ఆన్సర్లు ఇస్తున్నారు, అది దాన్ని సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాలో వీళ్ళు ప్రజలని భయపెడుతున్నారు. మీకు ఇన్ని ఆస్తులు ఉంటే మీకు ఆస్తులు రావని చెప్పేసి, మీకు ఇల్లు ఉంటే బండి ఉంటే, ఇదంతా ఈ సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక డ్రామా. అంతే మాత్రం నేను ప్రజలకు మీ ద్వారా ఒక చిన్న విన్నపం, ఒక రిక్వెస్ట్, మీరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ఈ సోషల్ మీడియాలో చేసే దానికి
మీరు ప్రలోభాలకు గురి కాకండి. ఏమున్నా వాస్తవం మీకు ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, మా లోకల్ లీడర్స్ ఉన్నారు. మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళ ద్వారా, మీకేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ద్వారా మీరు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.